తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 7 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి 8:30 నుండి సుమారు 2 గంటల పాటు ఏకధాటిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం తొరూరు గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్ విజయవాడ హైవే పై పెద్ద అంబర్పేట వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగం బజార్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ప్రధాన రహదారులపై నీళ్లు నిచ్చిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 7 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.
భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి 8:30 నుండి సుమారు 2 గంటల పాటు ఏకధాటిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం తొర్రూరు గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్ విజయవాడ హైవేపై పెద్ద అంబర్పేట వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒంటిమిట్టలో పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. టీడీపీలో స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ కరువైంది. ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి మైనస్ గా మారాయి. ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఎస్ అమీర్ బాబు, ఇతర ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉంది. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్నికల్లో వ్యూహాలు రూపుదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓటర్లు ఉన్నారు. 30 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ వైసీపీ పట్టు సాధించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. రాజంపేట టీడీపీ నేతల అనైక్యతే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలోనే నేతల మధ్య విభేదాలు, నాయకత్వ లోపం బయటపడింది. ప్రధాన నేతలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత బత్యాల చెంగలరాయలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నారు. మరో నేత మేడ విజయభాస్కర్ రెడ్డి అలియాస్ బాబు మండలం వైపు కన్నెత్తి చూడకపోవడం టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. టీడీపీకి గ్రూపు తగాదాలు కూడా సమస్యగా మారాయి. ఎన్నికలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించిన స్థానిక నేతల్లో ఆశించిన ఐక్యత రాకపోవడం సైకిల్ పార్టీకి మైనస్ గా ఉంది. వైసీపీ అభ్యర్థికి రాజకీయ అనుభవంతో పాటు గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎవరో ఇంకా మండలవాసులు గుర్తించలేకపోతున్నారట. గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉంది. ఎన్నికల్లో ప్రభావితం చేసే మరో సామాజిక వర్గమైన బలిజలు టీడీపీకి ఓటేయమంటూ అల్టిమేటం జారీ చేయడం, వారిని బుజ్జగించే సరైన పెదకాపులు లేకపోవడం కూడా టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. 5-6 మంత్రులు, కార్పొరేషన్లు, చైర్మన్లు ఉంటున్న ప్రచారాలకే పరిమితమవుతున్నారు. ఇక వైసీపీ ప్రచారం కోసం మాజీలంతా రేంబవళ్లు కష్టపడుతున్నారు. రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఏకపక్ష నిర్ణయాలు కూడా సైకిల్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఒంటిమిట్టలో వైసీపీని అందలమెక్కించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్న మాట. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లాలో పులివెందులతో పాటు జరిగేటువంటి ఉప ఎన్నికల్లో ఒంటిమిట్ట కూడా రెండోదని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఒంటిమిట్ట స్థానం నుంచి 2 పార్టీల తరఫున అంటే గట్టి పోటీ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా రాజకీయాలకు పూర్తిగా కొత్త అయినటువంటి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి అనేటువంటి యువకుడు పోటీ చేస్తున్నాడు. అలాగే వైసీపీ నుంచి ఒంటిమిట్ట మండలంలోనే కాదు, రాజంపేట నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉంటున్నటువంటి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. వాస్తవానికి ఒంటిమిట్ట కేంద్రంగా టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. దాన్ని అధిగమించి చాలా సార్లు వైసీపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి టీడీపీకి సంబంధించి ప్రధాన నేతల్లో
ఏళ్ల తరబడి వర్గ విభేదాలు ఉండడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే వైసీపీలో మాత్రం అప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. టీడీపీ అభ్యర్థి ఎంపికలోనూ తొలుత ఒంటిమిట్ట నుంచి ఇక్కడ మేడాబాబు వర్గం నుంచి ఒకరు నామినేషన్ వేశారు. ఆ తర్వాత జనసేనకు సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి కూడా నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా అదే టీడీపీలో ఉంటున్నటువంటి ఒకరిద్దరు కూడా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. అయితే ఇలాంటి అనైక్యత అంశాలు అధిష్టానం దృష్టికి వెళ్లడంతో స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి అక్కడి పంచాయతీకి చెక్ పెట్టడానికి ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అందరినీ ఒకే తాటిపైకి రప్పించడంలో ఆయన ఒక రకంగా విజయవంతమయ్యారనే చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలోనే జగన్మోహన్ రాజు వర్గానికి చెందినటువంటి ముద్దు కృష్ణారెడ్డికి బీఫారం ఇచ్చి పోటీకి నిలబెట్టారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు మంత్రి మండిపల్లి సర్వశక్తులను ఒంటిమిట్టలోనే ఉండి ఓటుతున్నారు. అంతేకాదు మరికొంతమంది మంత్రులు అయినటువంటి సవిత, తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ ఇలాంటి వారు అనేక మంది ఒంటిమిట్ట మండలానికి వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అంటే అసమ్మతి వర్గాలను బుద్ధిగించడానికి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 6 జోన్లలో టీడీపీ 6 జోన్లలో ఒక జోన్ అయినటువంటి జోన్ 4 ఇన్ఛార్జి దిలీప్ రెడ్డి కూడా స్వయంగా ఒంటిమిట్టకు వచ్చి ఇక్కడి నాయకులందరితో చర్చలు జరిపి ఈ ఎన్నికను ఖచ్చితంగా టీడీపీకి వశం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చర్చించడం జరిగింది. ఆ చర్చలు ఒక రకంగా కొలిక్కి వచ్చాయా రావా అనేది పక్కన పెడితే గనక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేతల్లో అంటే నియోజకవర్గం అంటే ఒంటిమిట్ట మండలంలో కేవలము ఒక్క జగన్మోహన్ రాజు తప్పితే మిగిలినటువంటి బత్యాల చంద్రరాయుడు గాని, మేడా విజయశేఖర్ రెడ్డి గాని ఎక్కడా ప్రచారంలో కనబడడం లేదు. బయటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ మంత్రులు తర్వాత ఇంకా ప్రముఖమైనటువంటి నాయకులే ఇక్కడ ప్రచారంలో ఉంటున్నారు. ఇక వైసీపీ పరిస్థితిని చూసుకుంటే కనుక జిల్లాకు సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో పాటు కడప నగర మేయరు సురేష్ బాబు, తర్వాత జగన్ కు సొంత మేనమామ, తర్వాత కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర ప్రముఖ నేతలంతా ఒంటిమిట్టలుగా ఉండి ప్రచారాన్ని ముమ్మరంగా చేసుకుంటున్నారు. ఇక్కడ వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే వైసీపీ గ్రూప్ లో అంటే వైసీపీ పార్టీలో ఎక్కడే గాని వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు కూడా లేవు. కేవలము ఒక అభ్యర్థి ఒక నాయకత్వము అనేటువంటి ధోరణిలో సాగిపోతుంది. అయితే టీడీపీలో మాత్రము ఆ పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో ఓటర్లు ఎవరి వైపు ఏ విధంగా మొగ్గు చూపుతున్నప్పటికీ స్థానికంగా ఉంటున్నటువంటి నాయకత్వ బలమే ఇక్కడ ఓటర్లపై ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంది. దీపిక. ఓకే, రైట్, థ్యాంక్ యూ హుసేన్. వెల్కమ్ బ్యాక్. నేడు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై సమావేశంలో చర్చించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంకా పరిష్కారం కాని కొండా మురళి సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. నేడు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై సమావేశంలో చర్చించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంకా పరిష్కారం కాని కొండా మురళి సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నేడు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు.
టీటీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మృగవీర దీక్షితన ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతా ఉంది. ఈ సమావేశం ప్రధానంగా ఇటీవల మున్గోడు ఉద్దేశించి వరుసగా స్టేట్ టార్గెట్ చేస్తూ వరుసగా చేస్తున్నటువంటి కామెంట్స్ పైన పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలుగుతుందనేటటువంటి నిర్ణయానికి పార్టీ వచ్చింది. అందులో భాగంగా ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ వాళ్ళ భేటీ కాబోతా ఉంది. ఇందులో క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి మిగతా 4 సభ్యులు కూడా ఇందులో సమావేశం కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఇందులో అటు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తో పాటు కానీ ఇటీవల కొనసాగినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీరితో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా ఆమె భర్త కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ ను ఉద్దేశిస్తూ కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు, నోటీసులు కూడా జారీ చేయలేదు. అయితే వారు వివరణ ఇస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వారు ఎట్టి పరిస్థితుల్లో మీరామేమా అనే కోణంలో కూడా అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిని కొంత సద్వినియోగించేటటువంటి ప్రయత్నం అటు టీటీసీ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ వివాదం ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదని తెలుసుకోవాలి. మరోవైపు తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్ల పాటు తానే సీఎం గా ఉంటాననేటటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో కూడా వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ 3.5 ఏళ్ల పాటు మీరే సీఎం గా ఉంటారు, వచ్చే 5 ఏళ్ళు ఎవరు అనేది కూడా ఇస్తారు, అదేవిధంగా టీడీపీ సమావేశంలో నిర్ణయిస్తారు అనేటటువంటి కామెంట్ చేశారు. మరోవైపు సీఎం ఇటీవల సోషల్ మీడియా జర్నలిస్టులను అదేవిధంగా పలువురు విశ్లేషిస్తూ కూడా చేసినటువంటి కామెంట్స్ కూడా తనదైన శైలిలో ఆయన కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇటీవల మరోవైపు అటు ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని, అదేవిధంగా ప్రతిపక్షాలను గత ప్రభుత్వాన్ని పెట్టడమే కాకుండా మనం ఏం చేస్తున్నామో చెప్పుకోవాలి అనేటటువంటి కామెంట్ చేశారు. మరోవైపు అటు ఈ యొక్క కమిషన్లు అదేవిధంగా పూర్తి స్థాయిలో విచారణలతోనే ఈ పుణ్యకాలం నడిచిపోతా ఉంది, పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి అనేటటువంటి కోణంలో కూడా సీఎం టార్గెట్ చేసినటువంటి కామెంట్స్ ను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్న నేపథ్యంలో కూడా వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఇవాళ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి అధ్యక్షత ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపైన ఆయన ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయవలసి వచ్చింది అనేటటువంటి అంశానికి సంబంధించి ఆయనను వివరణ కోరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇవాళ జరిగేటటువంటి సమావేశంలో ఆయనకు నోటీసులు జారీ చేస్తారా లేదంటే ఆయనను వివరణ ఇచ్చుకోవాల్సిందిగా పిలుస్తారా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. కాబట్టి ఈ యొక్క సమావేశంలో నోటీసులు జారీ చేస్తారా లేదంటే ఆయన వ్యక్తిగతంగా ఈ కమిటీ ముందు జరిగి వివరణ ఇచ్చుకోవాలని నిర్ణయిస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఉత్తరాఖండ్ లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూలో భారత వాయుసేన పాల్గొంటున్నారు. హెలికాప్టర్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 221 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఉత్తరాఖండ్ లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూలో భారత వాయుసేన పాల్గొంటున్నారు. హెలికాప్టర్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 221 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరు నగర వాసులకు ఒకే రోజు 2 కీలకమైన కానుకలు అందించనున్నారు. నగరంలో అత్యంత కీలకమైన మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు 3 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో ప్రధాని మోడీ 3 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. వీటిలో బెంగళూరు, బెళగావి, అమృత్సర్, శ్రీ మాతా వైష్ణోదేవి, కాట్రా, నాగ్పూర్, పూణే మార్గాల్లో నడిచే రైళ్లు ఉన్నాయి. దాంతో కర్ణాటక రాష్ట్రం నుంచి నడిచే వందే భారత్ రైళ్ల సంఖ్య 11కి పెరిగింది. అంతేకాదు బెంగళూరు, బెళగావి మధ్య ప్రీమియం రైలు సేవలకు సంబంధించి ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరనుంది. ఈ కొత్త రైలుతో 2 నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గనుంది. ఈ రైలు ఉదయం 5:20 బెళగావిలో బయలుదేరి మధ్యాహ్నం 1:50 కేఎస్ఆర్ బెంగళూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:20 బెంగళూరు నుండి బయలుదేరి రాత్రి 10:40 బెళగావికి చేరుకుంటుంది. ఏసీ చైర్ కార్ టికెట్ ధర 1575 కాగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర 2905గా ఉంది. రైళ్ల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోడీ పట్టణ కనెక్టివిటీ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తారు. బెంగళూరు మెట్రో 2వ దశలో భాగంగా నిర్మించిన ఎల్లో లైన్ ను ఆయన జాతికి అంకితం చేశారు. సుమారు 7,160 కోట్ల వ్యయంతో 19 కిలోమీటర్ల పొడవున 16 స్టేషన్లతో ఈ మార్గాన్ని నిర్మించారు. ఆర్వీ రోడ్ నుండి ఎలక్ట్రానిక్ సిటీ మీదుగా బొమ్మసంద్ర వరకు ఈ లైన్ అందుబాటులోకి వస్తోంది. ఈ లైన్ ప్రారంభంలో బెంగళూరులో మొత్తం మెట్రో నెట్వర్క్ 96 కిలోమీటర్లకు పైగా విస్తరించనుంది. అంతేకాకుండా సుమారు 15,610 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బెంగళూరు మెట్రో ఫేజ్ 3 ప్రాజెక్టు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 44 కిలోమీటర్ల పొడవున 31 ఎలివేటెడ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం ప్రధాని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కొత్త ప్రాజెక్టులతో ప్రాంతీయ అనుసంధానం మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చివేశామని వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలపై దాయాది దేశం స్పందించింది. ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసినప్పటికీ తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదంటూ ప్రపంచం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేసింది. ఆపరేషన్ సింధూర్ లో పాక్ విమానాల ధ్వంసంపై భారత వాయుసేన చీఫ్ చేసిన ఆలస్యమైన వ్యాఖ్యలు నమ్మశక్యం కానివని అన్నారు. ఎల్ఓసి వద్ద భారత దళాలకు జరిగిన నష్టాలు కూడా అసమానంగా ఎక్కువగా ఉన్నాయని, నిజం తెలుసుకోవాలంటే ఇరు పక్షాలు తమ విమానాల జాబితాలను స్వతంత్రంగా పరిశీలించేందుకు అందుబాటులో ఉంచాలని, అప్పుడే భారత్ దాచిపెట్టే వాస్తవం బయటపడుతుందని మేం నమ్ముతున్నామని అన్నారు. పాక్ సార్వభౌమాధికారం, ప్రాదేశీయ సమగ్రతపై ప్రతి ఉల్లంఘనకు త్వరలోనే ఖచ్చిత తగిన ప్రతిస్పందన ఇస్తామని ఆసిఫ్ అన్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చివేశామని వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలపై దాయాది దేశం స్పందించింది. ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసినప్పటికీ తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదంటూ ప్రపంచం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేసింది. ఆపరేషన్ సింధూర్ లో పాక్ విమానాల ధ్వంసంపై భారత వాయుసేన చీఫ్ చేసిన ఆలస్యమైన వ్యాఖ్యలు నమ్మశక్యం కానివని అన్నారు. ఎల్ఓసి వద్ద భారత దళాలకు జరిగిన నష్టాలు కూడా అసమానంగా ఎక్కువగా ఉన్నాయని, నిజం తెలుసుకోవాలంటే ఇరు పక్షాలు తమ విమానాల జాబితాలను స్వతంత్రంగా పరిశీలించేందుకు అందుబాటులో ఉంచాలని, అప్పుడే భారత్ దాచిపెట్టే వాస్తవం బయటపడుతుందని మేం నమ్ముతున్నామని అన్నారు. పాక్ సార్వభౌమాధికారం, ప్రాదేశీ సమగ్రతపై ప్రతి ఉల్లంఘనకు త్వరలోనే ఖచ్చితమైన తగిన ప్రతిస్పందన ఇస్తామని ఆసిఫ్ అన్నారు.